In this video we will discuss about radiation mechanism of single wire. Radiation mechanism బేస్ చేసుకొని సింగిల్ వైర్ లో మనము యాంటీనా అలానే సోర్స్ నుంచి మనకు ఏఎం వేవ్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకు సోర్స్, ఇలా ఉంటే ఇది ఏసీ వోల్టేజ్ సోర్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేంది వైర్ కనెక్షన్ ఆర్ కేబుల్ కనెక్షన్. సింగిల్ వైర్ కాబట్టి వైర్ అన్నాం. అదే డబుల్ వైర్ ఉంటే మనం ఏమంటే ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి యాంటీనా సింబల్ అనేది ఇలా పెట్టచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు రేడియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది వస్తే మనకు రేడియేషన్ అనేది వస్తుంది కదా, అంటే వైబ్రేట్ అయినప్పుడు ఇలా వైబ్రేట్ అవుతుంది కదా. దీన్ని మనం ఏమంటామంటే ఈఎం వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. రేడియేషన్ ఈజ్ ద ప్రాసెస్. రేడియేషన్ అంటే ఏంటంటే రేడియేషన్ ఈజ్ ద ప్రాసెస్ అటాచింగ్ ఆర్ సపరేటింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద యాంటీనా నుంచి మనకు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని సపరేట్ చేసేదాన్ని మనం రేడియేషన్ అంటాం. అటాచింగ్ అంటే అటాచింగ్ లేకోకుండా ఉన్న లేదా సపరేటింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద యాంటీనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని యాంటీనా నుండి సపరేట్ చేయడం ఆర్ అటాచింగ్ చేయడమే దాన్ని మనం రేడియేషన్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ ద యాంటీనా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియేటర్ ఆర్ ఏరియల్. ఏరియల్ అంటే ఏంది? యాంటీనా అనేది కనెక్టెడ్ టు ద ఎయిర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీనా అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈఎం సిగ్నల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఈఎం సిగ్నల్స్ అనేది డైరెక్ట్ ఈ యాంటీనాకి వెళ్ళకోకుండా ఫస్ట్ ఎయిర్ లేక్ అనేది వెళ్తాయి కదా. ఈ ఎయిర్ లేక్ వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే ఏరియల్ అంటాం. Let us assume the current is travel in z direction and velocity is u. కరెంట్ అనేది z డైరెక్షన్ గుండా వెళ్తే దాని యొక్క వెలాసిటీ వచ్చేసి u. ఇది మనం అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కోయాక్సియల్ కేబుల్లో ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇది ఏ కోఆర్డినేట్ సిస్టమ్? రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఎందుకంటే ఎక్స్, వై, జెడ్ ఈ 3 ఉంటే మనం రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం అనమాట. ఎందుకంటే మనకు రెక్టాంగిల్లో ఏముంటుంది? రెక్టాంగిల్ వచ్చేసి ఎక్స్, వై హైట్, నెక్స్ట్ బ్రెడ్త్ ఉంటుంది కదా, జెడ్ హైట్, జెడ్ లెంత్, బ్రెడ్త్, హైట్ అనమాట. ఇవి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకేనా. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఇది మనకి సింగిల్ మెటాలిక్ వైర్ అనేది ఇలా ఉంటుంది. లెంత్ ఎల్. కరెంట్ అనేది దేని గుండా? జెడ్ యాక్సిస్ గుండా మనము కరెంట్ అనేది పంపిస్తున్నాం కాబట్టి డైరెక్షన్ ఐ అనేది జెడ్ డైరెక్షన్ అనేది. కరెంట్ డెన్సిటీకి ఫార్ములా అయింది జే ఈక్వల్ టు అంటే కండక్షన్ కరెంట్ అనమాట. మనకు నార్మల్గా వచ్చేసి మనకు డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే ప్లస్ డో టీ కదా. దీన్ని ఏం రాసుకుంటాం అంటే జే ప్లస్ జేడి అని రాసుకుంటాం. జే అనేది ఏంది? కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ. ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అంటాం. ఓకేనా. ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ, ఇది వచ్చేసి కన్వెన్షనల్ కరెంట్ డెన్సిటీ. ఇప్పుడు ఇక్కడ జే ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రోవి ఇంటూ యు. రోవి అంటే ఏంది? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. రో అంటే చార్జ్ డెన్సిటీ, వి అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఇంటూ యు. ఈ రెండు దాంట్లో ప్రాడక్ట్ చేస్తే మనకు కరెంట్ డెన్సిటీ వస్తుంది అనమాట. ద కండక్టర్ ఈజ్ ఐడియల్. ఈ కండక్టర్ అనేది ఐడియల్ అనమాట. ఈ ఐడియల్గా ఉన్నప్పుడు నో లూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఉంది, బైక్ తీసుకోండి. బైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బైక్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అనేది నేను 30 స్పీడ్ అనేది పెట్టేసిన. 30 స్పీడ్ అనేది పెట్టినప్పుడు అది 30లోనే వెళ్ళాలి. ఇంకా ఇంక్రీజ్ చేసేదానికి లేదా యాక్సిలరేటర్ అనేది లేదనుకోండి, కరెక్ట్ 30 స్పీడ్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ కాన్స్టెంట్లో 30 స్పీడ్ అనేది వెళ్ళాలి. అలా 30 స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఏంది? నో లూజెస్ అనేది లూజ్ అనేది జరగదు కదా. కరెక్ట్ కాన్స్టెంట్ స్పీడ్ అనేది పెట్టినాం, దానికి తగ్గ మనం ఫ్యూయల్ కూడా యూజ్ చేస్తాం. ఆ ఫ్యూయల్కి ఈ స్పీడ్కి డిస్టెన్స్ కరెక్ట్గా అనేది అక్యురేట్ అనేది
మెజర్మెంట్స్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే కరెక్ట్ స్పీడే. దీంతో స్పీడ్ అనేది వేరీ అవుతే 50 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 అవుతే మనకి ఏంది ఫ్యూయల్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది. అదే కాన్స్టెంట్లో ఉంటే మనకి ఏంది నో లూజ్ అనేది జరుగుతుంది అనమాట. నో లూజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఈ చార్జెస్, ఇక్కడ ఉన్న చార్జెస్ అన్నీ మన కరెంట్ అనేవి మనకు సర్ఫేస్ పైకి వెళ్తాయి అనమాట. ఈ సింగిల్ మెటాలిక్ వైర్కి సర్ఫేస్ పైకి అనేవి ఈ చార్జెస్ అన్నిటిని వెళ్తాయి అనమాట. అప్పుడు సర్ఫేస్ కాబట్టి JS = ρV × U. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ద వైర్ ఈజ్ వెరీ థిన్. వైర్ అనేది చాలా చిన్నది, చాలా సన్నగా ఉంటుంది అనమాట. థిన్ మీన్స్ చాలా సన్నగా ఉంటుంది. అప్పుడు IZ = ρL × U. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 3 విత్ రెస్పెక్ట్ టు T. విత్ రెస్పెక్ట్ టు Tతో డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడేమవుతుంది, డో IZ/∂T = ρL × ∂U/∂T. ఇది వచ్చేసి మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనకేంది ∂V/∂T. వెలాసిటీ ఉంది కదా, ఈ వెలాసిటీని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి యాక్సిలరేషన్ వస్తుంది అనమాట. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ = యాక్సిలరేషన్ కాబట్టి ఏ అనేది పెట్టినాం, బోత్ సైడ్ L అనేది పెట్టినాం. మళ్ళీ బోత్ సైడ్ L అనేది తీసేస్తే ఇది వస్తుంది అనమాట. dIZ/dt = ρL × A. దిస్ ఈజ్ ద రేడియేషన్ mechanism of single wire. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.